హరే కృష్ణ. మీకు తెలుసా, ఈ పవిత్రమైనటువంటి పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిలో ఈ పద్మిని ఏకాదశి ఎంతో విశేషమైనటువంటిది. ఒకసారి నైమిసారణ్యంలో సూత గోస్వామి ఋషులతో ఈ యొక్క ఏకాదశి మహత్యం గురించి చర్చించగా ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ కథను చెబుతారు. రావణుడినే ఓడించగలిగినటువంటి మహావీరుడైనటువంటి కార్త్యవీర్య అర్జునుడు ఏ విధంగా జన్మించాడనే కథను చెప్పడం ఆరంభిస్తారు. కార్త్యవీర్య తండ్రి హేహేయ వంశానికి చెందినటువంటి వాడు. అతడు మహిష్మతి నగరాన్ని ఎంతో అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నాడు. అతడికి 1000 మంది రాణులు, కానీ సంతానం కలగలేదు. అందుకు రాజు దుఃఖించి ఎన్నో యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు. దాన ధర్మాలతో పాటు దేవతలు, పితృదేవతలను కూడా పూజించేవారు. అతని రాణుల్లో ఒక రాణి పద్మిని. ఈమె ఇక్ష్వాకు వంశానికి చెందినది. పద్మిని రాజుతో కలిసి గంధమాధవ పర్వతం దగ్గరికి వెళ్లి అక్కడ 10,000 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేస్తారు ఇద్దరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించపోయేసరికి సతి అనసూయ దగ్గరకు వెళ్లి వినమ్రంగా ఈ ప్రశ్నించింది. ఎన్ని యజ్ఞయాగాలు చేసినా భగవంతుడు మా పట్ల ప్రసన్నం కాలేదు. ఆ భగవంతుణ్ణి ప్రసన్నం చేసేటువంటి అద్భుతమైనటువంటి వ్రతాన్ని గురించి మాకు తెలుపండి అని కోరింది. ప్రతి 32 నెలలకు ఒకసారి వచ్చేటువంటి అధిక మాసంలో వచ్చే ఈ పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని ఆదేశిస్తారు. అప్పుడు పద్మిని అధిక మాసంలో వచ్చేటువంటి ఏకాదశులను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ జగదీశ్వరుని ప్రసన్నం చేసుకుని సంతాన ప్రాప్తిని కలిగింది. పద్మిని గర్భవతియే మహావీరుడైనటువంటి కార్త్యవీర్య అర్జునునికి జన్మనిచ్చింది. ఈ విధంగా యుద్ధంలో రావణ్ణే జయించగలిగినటువంటి పరమ శక్తిశాలి అయినటువంటి సంతానాన్ని పొందగలిగింది. శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెబుతూ, ఎవరైతే ఈ పవిత్ర పద్మిని ఏకాదశిని ఆచరిస్తారో వారు ప్రాతకాలమే నదీ స్నానం చేసి తులసి దళాలతో భగవంతునికి అర్చన చేసి 4 జాముల్లోని 4 రకాల ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టి భగవన్ మందిరాలకు వెళ్లి భగవంతుని దర్శనం చేసుకుని భక్తులతో సంకీర్తనలో పాల్గొని రోజంతా భగవంతుని స్మరణలో ఉంటూ నామజపం చేస్తూ ఉండాలి. ఏ విధంగా ఒక చిన్న వెలుతురు అంధకారాన్ని దూరం చేస్తుందో ఆ విధంగా సుదర్శన చక్రం లాంటి ఆ మహాకాంతి మనలో ఉన్నటువంటి పాపాలనంతా పటాపంచులు చేస్తుంది. అంతేకాకుండా జన్మ వృత్తి వలయం నుంచి తప్పించుకోవచ్చు. బృందావనం, పూరి, బద్రీనాథ్ వంటి దివ్యక్షేత్రాలను దర్శించిన పుణ్యం లభిస్తుంది. ఈ పవిత్ర వ్రతపాలన వల్ల దేవతల, పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం సులభంగా పొందవచ్చు. కావున ఎంతో ప్రత్యేకమైనటువంటి ఈ పవిత్రమైన పద్మిని ఏకాదశిని మనందరం తప్పకుండా ఆచరిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్. హరే కృష్ణ.